దాదాపు 36 గంటల తర్వాత విశాఖ బయోమాక్స్ కంపెనీలో మంటలు అదుపులోకి వచ్చాయి. 12 ట్యాంకుల్లో ఒక ట్యాంకు నుంచి మాత్రమే మంటలు ఎగసిపడుతున్నాయి. ఫోమ్ సాయంతో మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు ఫైర్ సిబ్బంది. మరోవైపు నేవీ అధికారులు హెలికాప్టర్ ద్వారా పరిస్థితిని సమీక్షిస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. దాదాపుగా 40 గంటల శ్రమ తర్వాత మొత్తం బయోమాక్స్ కంపెనీలో ఉన్న అగ్నికీలన్నీ కూడా పూర్తిగా అదుపులోకి వచ్చాయని చెప్పుకోవచ్చు. మనం ప్రస్తుతం ఈ అగ్ని ప్రమాదం సంభవించిన ప్రాంతంలో ఉన్నాం చూడొచ్చు. దాదాపుగా ఇక్కడ మొత్తం 18 ట్యాంకులు ఈ ప్లాంట్లో ఉన్నాయి. అయితే దీంట్లో ఒక 6 ట్యాంకులు మాత్రం సురక్షితంగా ఫైర్ సిబ్బంది కాపాడగలిగారు. అయితే ఈ మొత్తం 12 ట్యాంకులు కూడా పూర్తిగా దగ్ధమైనాయి. ఒక్కో ట్యాంకులో చూస్తే కనుక దాదాపుగా 2700 టన్నుల ముడి ఈ డీజిల్కి సంబంధించి ఉంటుందని చెప్పి కంపెనీ వర్గాల సమాచారం. అయితే మొత్తం ఈ 12 ట్యాంకులు కూడా దాదాపుగా పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి నుంచి ఇందులో ఒక 6 ట్యాంకులు మాత్రం ఈ అగ్నికీలల ధాటికి మొత్తం కరిగి మెల్ట్ అయిపోయిన పరిస్థితి ఉంది. అయితే మరోవైపు ఈ ట్యాంక్ నెంబర్ 12 వరకు కొంత పాక్షికంగా ధ్వంసమైనప్పటికీ కూడా దీంట్లో ఉన్న బయోడీజిల్ ఏదైతే ఉందో ఇది బాగా హీట్గా ఉంటుందో దీనికి నిన్న ప్రెజర్ పెట్టి కూల్ చేశారు. లేదంటే కనుక దీని నుంచి అగ్ని పక్కనున్న సేఫ్గా ఉన్న ట్యాంకులు కూడా వెళ్లే ప్రమాదం ఉంది. అయితే దీనంతటిని కూడా నివారించడంలో అటు అగ్నిమాపక సిబ్బంది అలాగే సిఐఎస్ఎఫ్ సిబ్బంది కూడా విజయవంతం సాధించారని చెప్పుకోవచ్చు. మరోవైపు ఈ ప్లాంట్లో ఉన్నాం చూడొచ్చు. మొత్తం ఇక్కడ స్టీమ్ లైన్లతో పాటు ప్రధానంగా ఇక్కడ నుంచి పంపింగ్ మొత్తం కూడా ఇక్కడే జరుగుతుంది. ఈ ప్లాంట్లో పైప్ లైన్లతో సహా మొత్తం అన్ని కూడా విద్యుత్ కేబుల్స్ కూడా పూర్తిగా కాలిపోయిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. అలాగే ఈ 12 ట్యాంకులు ఉన్న ప్లాంట్కు పక్కనే మరో అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ కూడా ఒకటి ఉంది. అది కూడా ఈ మంటల దాటికి పూర్తిగా దెబ్బతిందని చెప్పుకోవచ్చు. అలాగే మనకున్న సమాచారం ప్రకారం ఈ 12 ట్యాంకుల వద్దే లోడింగ్కి రెడీగా ఉన్న ఒక 3 లారీలు కూడా కాలిపోయినాయని చెప్తున్నారు. అయితే మొన్న సాయంత్రం జరిగిన అగ్ని ప్రమాదం పూర్తిగా అదుపులోకి వచ్చేందుకు దాదాపుగా 40 గంటలు పట్టింది. దీనికోసం దాదాపు అటు సిఎస్ఎఫ్తో పాటు ఇటు విశాఖ నగరంలో ప్రముఖ సంస్థలైన ఎన్టీపీసీ అవ్వచ్చు, అలాగే స్టీల్ ప్లాంట్ అవ్వచ్చు, హెచ్పిసిఎల్, ఐఓసిఎల్ వీళ్ళందరూ కూడా ప్రత్యేకంగా దీంట్లో ఈ ఏదైతే అగ్నిమాపకాలను ఇలాంటి అగ్ని ప్రమాదాలను అరికట్టేందుకు ఉన్న నిపుణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అగ్నిమాపక సిబ్బంది కూడా ఈ రంగంలో దిగి ఈ అగ్నిని కీలలను అదుపు చేసేందుకు కూడా ప్రయత్నించారని చెప్పుకోవచ్చు. దాదాపుగా 50 ఫైర్ ఇంజిన్లతో నిర్విరామంగా జరిగిన ఈ మంటల అదుపు కార్యక్రమం ఏదైతే ఉందో మొత్తానికి 40 గంటల తర్వాత పూర్తిగా అదుపులోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. మరోవైపు కంపెనీ యాజమాన్యం కూడా ఇక్కడ ఉన్న మొత్తం ఈ ప్రాంతంలో డీజిల్తో నిండిపోయిన ఉన్న ప్రాంతాన్ని కూడా కొంత నీట్గా చేసేందుకు ఇక్కడ ఇసుక లాంటివి కూడా ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఇక్కడ చూస్తే కనుక ఈ ప్లాంట్ మొత్తం పక్కన డీజిల్తో పాటు అలాగే ఈ ఫోమ్ ఏదైతే ఉందో ఆ ఫోమ్ వాటర్తో పాటు ఈ ప్లాంట్ అందరినీ ఆర్పడానికి చేసిన ప్రయత్నంలో ఇక్కడంతా వాటరు అలాగే డీజిల్ మొత్తం మిక్స్ అయినంతా కూడా ఇక్కడ కలిసిపోయిన పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ముమ్మరంగా సహాయక కార్యక్రమాలు చేపట్టేందుకు కంపెనీ యాజమాన్యం కూడా ముందుకు వచ్చింది. అలాగే మరోవైపు అరాకొరా వస్తున్న పొగను కూడా ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మొత్తానికి చూస్తే కనుక దాదాపుగా 40 గంటల తర్వాత మొత్తం అగ్నికీలలను పూర్తిగా అదుపులోకి తెచ్చారని చెప్పుకోవచ్చు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో చూస్తే కనుక బయోమాక్స్ కంపెనీకి వందలాది కోట్ల రూపాయల మేర ఆస్తి నష్టం జరిగిందనేది మనకి ఇక్కడ చాలా స్పష్టంగా తెలుస్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ హరితో అశోక్, ఎన్టీవీ, విశాఖ నుంచి.